భీష్ముడు కురుసభలో నోరు తెరిచి ఉంటే అసలు కురుక్షేత్ర యుద్ధం జరిగి ఉండేదా? భీష్ముడు ఆ రోజు మాట్లాడి ఉంటే ద్రౌపది వస్త్రాపహరణం అనేటువంటి అవమానం లేదా అధర్మం జరిగి ఉండేది కానే కాదు. భీష్ముడే ఎదురు చెప్తున్నాడు కాబట్టి ద్రోణాచార్యుడు, ఆచార్యపుత్రుడు, కృపాచార్యుడు, వికర్ణుడు ఇలాంటి ఎంతో మంది కురువృద్ధులు కురుసభలో ఉన్న వాళ్ళు భీష్ముడికి సపోర్ట్ గా నిలబడి ఉండేవారు. ఇంతమంది ఎదురు చెప్తున్నారు కాబట్టి రాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు, యువరాజు అయినటువంటి దుర్యోధనుడు ఖచ్చితంగా వెనక్కి తగ్గి ఉండేవాళ్ళు. ఎందుకంటే భీష్ముడికి ఎదురు నిలబడేవాడు ఎవడు లేడు కాబట్టి. దాని వల్ల కురుక్షేత్ర యుద్ధం అనేది ఆగిపోయిండేది, లేదా కొన్ని వందల సంవత్సరాలు పోస్ట్ పోన్ జరిగి ఉండేది. అండ్ ముఖ్యంగా సభలో ధర్మం నిలబడి ఉండేది. నువ్వు ఎంత ధర్మాత్ములనగా నీ కళ్ళ ముందు అధర్మం జరుగుతూ ఉన్నప్పుడు ఇది అధర్మం అని చెప్పాలి అంటే చెప్పగలగాలి. ఇది నా ఒపీనియన్. నువ్వేమంటావు?